ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, సనాతన ధర్మ ప్రేమికులరా, హైందవ సోదరులరా, అందరికీ నమస్కారం. మనకు బాబాగారు ఒక డ్యూటీ ఇచ్చినట్టుకున్నాడు. ఏమిటి ఆ డ్యూటీ అంటే, తన మీద వస్తున్నటువంటి అసత్య ప్రచారాలను పరిశీలిస్తూ వాటికి తగు విధంగా సమాధానం చెప్పే పని అప్పచెప్పినట్టుగా కనిపిస్తుంది గత కొంతకాలంగా. ఒక తప్పదు, ఎందుకంటే సాయిబాబా గారి మార్గం అనేది, వారి తత్వం అనేది సమాజానికి చాలా చాలా అవసరమైన మార్గం, తత్వం. దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొంతమంది దానిని ఆదాయానికి సంబంధించిన విషయంగా చూస్తూ వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. అంటే బాబాగారి మందిరాలకు ఎక్కువగా ఆదాయం వస్తూ ఉంది, అందరూ భక్తులందరూ కూడా, హైందవ సోదరులందరూ కూడా ఎక్కువగా బాబా మందిరాలకే వెళ్తున్నారు, అక్కడే కానుకలు సమర్పిస్తున్నారు అనే ఉద్దేశంతో ఎలాగైనా బాబా తత్వాన్ని దెబ్బకొట్టాలి అనే ఒక దుర్బుద్ధితో, బాబా తత్వం ఎంత గొప్పదైనా దాన్ని ఎంత వీలైతే అంత తగ్గించాలనే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఆదాయం విషయంగా బాబాను వ్యతిరేకిస్తున్నవారు. ఇది గత కొంతకాలంగా ఉంది. ఇప్పుడు కొత్తగా తిరిగి అదే ఆదాయం విషయం ఏమిటంటే, బాబా గారిని ద్వేషిస్తే బాబాని ముస్లిం అనుకునే హిందూ సోదరులందరూ మనని బలపరుస్తారు, మన వైపు వచ్చేస్తారు, వారు మనకు ఆర్థికంగా బాగా సహాయం చేస్తారు. వారిని రెచ్చగొట్టి బాబాని ద్వేషిస్తుంటే బాబాని వ్యతిరేకించే హైందవ సోదరులు ఈ రెచ్చగొట్టిన వారికి విరివిగా డబ్బు సమర్పిస్తారు, పోరాటానికి డబ్బు కావాలంటారు, వీళ్ళు ఇస్తుంటారు. అది ఒక ఆదాయ వనరుగా, అంటే ఎక్కడ చూసినా బాబా గారి పేరు మీద ఆదాయం సంపాదించుకోవాలి, ఉన్న ఆదాయం పోతుందని కొంతమంది, మనకు అసలు ఆదాయం రావట్లేదని కొంతమంది, బాబా పేరు మీద ఆదాయం సంపాదించుకోవాలి, అది మంచిగా కానీ చెడుగా కానీ, ఇలా రకరకాలుగా బాబా గారి చుట్టూ ఆదాయ వ్యవహారాలు తిరుగుతూ ఉన్నాయి. పాపం ఆ మహానుభావుడు ఉన్నప్పుడేమో ధనాన్ని ఏమాత్రం దగ్గరికి రానియకుండా వచ్చిన దక్షిణ అంతా సాయంత్రానికి పేదవాళ్ళకి పంచేసి పొద్దున్నే భిక్షపాత్ర పట్టుకొని భిక్షకి వెళ్ళేవాడు. చివరికి శరీరం వదిలే సమయానికి ఆ తండ్రి జేబులో 7 రూపాయలు మాత్రమే ఉన్నాయని చెప్పబడింది. ఆయన మొదట షిరిడీలో ప్రవేశించినప్పుడు ఎలా ఉన్నారో చివరి వరకు అలాగే చినిగిన కఫిని, అదే తలుపులు తాళాలు లేని మట్టి గోడలతో ఉన్నటువంటి మసీదు. ఈ ఒక్కటి చాలు ఆయన ఎంత నిజాయితీగా జీవించాడు, ఎంత ధర్మబద్ధంగా జీవించాడు అని. అలా జీవించగలగడం అందరికీ సాధ్యం కాదు. అది కేవలం అవధూతలకు, జ్ఞానులకు, సద్గురువులకు మాత్రమే సాధ్యమవుతుంది. అటువంటి వైరాగ్యమూర్తిని, ధర్మమూర్తిని పట్టుకొని డబ్బు సంపాదించుకోవాలనుకుంటే తప్పు లేదు, పేరు సంపాదించుకోవాలనుకుంటే తప్పు లేదు. కానీ ఆయనని దుర్భాషలాడుతూ, ఆయన మీద లేనిపోని అపవాదులను సృష్టిస్తూ, సాయి భక్తులకు మనోవేదన కలిగిస్తూ దాని ద్వారా డబ్బు సంపాదించుకోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి పని. భగవంతుడు క్షమించడు. ఏ భగవంతుడైనా
రావణ బ్రహ్మ చేసినటువంటి దుర్మార్గాలను ఆయన ఆరాధించే శివుడు కూడా క్షమించలేదు, రక్షించలేదు. మీరు ఆరాధించే మీ దైవాలు ఎవరైతే ఉన్నారో వారు కూడా మీరు చేస్తున్న పనులని క్షమించరు. దానికి తప్పనిసరిగా పనిష్మెంట్ ఉంటుంది. అది ఉండకూడదని కోరుకుంటాను నేనైతే. ఎందుకంటే ఈ కర్మ ఫలాలకు వచ్చే పనిష్మెంట్ చాలా ఘోరంగా ఉంటుంది. కాబట్టి అది ఉండకూడదని కోరుకుంటాను. మీరు భగవంతుడి చేత క్షమించబడాలి. మా బాబా అయితే మిమ్మల్ని ఏమీ అన్నాడు. ఆయన తల్లి హృదయం కలిగిన వాడు, అందరినీ ప్రేమిస్తాడు. శత్రువుని కూడా ప్రేమించటమే బాబాగారి యొక్క గొప్పతనం. ఆయన ఏమన్నా అనదలుచుకుంటే మీరు ఇప్పటిదాకా మాట్లాడేవాళ్ళు కాదులేండి. ఆయన ఏమన్నా అనదలుచుకుంటే మీరు ఇప్పటిదాకా మాట్లాడేవాళ్ళు కాదు. కాబట్టి ఆయన ఏమనడు. మీరు ఆరాధించే దైవాలే మీకు బుద్ధి చెప్తారు. ఎందుకంటే మీరు ఆరాధించే దైవాలు దుష్ట శిక్షణ, శిష్ట సంరక్షణ చేసే లక్షణం కలిగినటువంటి వారు. కాబట్టి దుష్టులను తప్పకుండా శిక్షిస్తారు వాళ్ళు. గురువు అలా శిక్షించాడు, శిక్షణ ఇస్తాడు. ఇక ఈ విషయం అంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడే చిరంజీవి మాధవలైతే గారు ఆంధ్రప్రభ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తిరిగి మళ్ళీ బాబాగారి మీద చాలా సంస్కారవంతంగా, చాలా చక్కగా విమర్శలు గుప్పిస్తూ భక్తిలో కూడా రాజకీయం ఎలా చేయొచ్చో ఆమె చక్కగా నిరూపించారు. చాలా అద్భుతంగా ఆమె యొక్క సామర్థ్యానికి, ఆమె యొక్క నైపుణ్యానికి ఆ అమ్మాయిని నేను అభినందిస్తున్నాను. తిరిగి మళ్ళీ రోహిల్లా కథను తీసుకొని వచ్చి బాబాగారు ఒక స్త్రీని, నేను ఆ పదం వాడను, అది నాకు ఇష్టం ఉండదు, ఒక స్త్రీని దూషించినట్టుగా ఆమె చక్కగా వాడేసింది. ఆమె స్త్రీ అయినా ఆ పదాన్ని చక్కగా వాడేసింది, చాలాసార్లు వాడింది. లలిత కుమార్ గారు కానీ సరే, ఇక్కడ గారని సంబోధిస్తారు. అతనికి ప్రత్యేకంగా వీడియో చేసినప్పుడు అతను మమ్మల్ని అందరినీ వాడు వీడు అంటున్నాడు కాబట్టి నేను కూడా అప్పుడప్పుడు అందులో తాతగారిని బిరుదిచ్చాడు కాబట్టి కాస్త వాడుకుంటుంటాను. వీళ్ళిద్దరూ కూడా ఆ సందర్భాన్ని అర్థం చేసుకొని కూడా అర్థం కానట్టుగా నటిస్తూ ఒక స్త్రీని బాబాగారు దూషించాడు అనే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి బాబాగారి యొక్క కీర్తిని దెబ్బకొట్టాలని ప్రయత్నం బలంగా చేస్తున్నారు. ఆ సందర్భంలో క్లియర్గా ఉంది, బాబా తిట్టింది రోహిల్లా యొక్క దుర్బుద్ధిని మాత్రమే, రోహిల్లాకు అసలు భార్యే లేదు అని క్లియర్గా చెప్పబడింది. అయినా కానీ దాన్ని కప్పిపుచ్చి ఒక స్త్రీని బాబా తిట్టాడు. ఎందుకు తిట్టాడమ్మా అని అడిగితే ఆమె ఈయన దగ్గరికి రావాలని అనుకుంటూ ఉంటే ఈయనకు నచ్చలేదంట ఆమె, అందుకని తిట్టాడు. చూడండి ఎంత దుర్మార్గంగా కథ అల్లేసి. సరే, లలిత కుమార్ అంటే ఓకే, అతను అన్నిటికీ తెగించాడు, ఇష్టారాజ్యంగా మాట్లాడతాడు, ఇష్టారాజ్యంగా అబద్ధాలను ప్రచారం చేస్తాడు. ఈ తల్లి అలా కాదు కదా, స్త్రీమూర్తి కదా. ప్రేమ, దయ, జాలి, నిజాయితీ, ఇవన్నిటికీ స్త్రీలు చాలా వరకు మారుపేరుగా ఉంటారు. ఎవరిని ఒక మాట అని బాధించాలంటే స్త్రీలు తొందరగా సాహసించరు, అలాగే అబద్ధాలు ప్రచారం చేయడానికి సాహసించరు. చాలామంది ముఖ్యంగా ఎడ్యుకేటెడ్, చదువుకున్న వాళ్ళు, ఈ తల్లిలాగా చదువుకున్న వాళ్ళు, ఒకవేళ ఆమెకి తెలియక నిజంగానే స్త్రీ ఉంది అని అనుకుంటే అసలు అది ఏం జరిగింది, లలిత కుమార్ గారు అన్నాడు కదా, దాని మీద డిబేట్ జరుగుతుంది కదా, ఆ పక్కన కూడా కొంతమంది చెప్పారు కదా, చెప్పడం జరిగింది. అక్కడ దుర్బుద్ధి అనే దానిని ఆయన తిట్టారు తప్ప అసలు రోహిల్లాకు భార్య లేదని చెప్పడం జరిగింది. తర్వాత మళ్ళీ లలిత కుమారే చదివాడు, చదివిన దాంట్లో కూడా ఉంది. ఈమె అవన్నీ అబ్జర్వ్ చేశాకన్నా మాట్లాడాలి, లేదా అసలు ఏం జరిగిందని పుస్తకం తీసుకొని పూర్తిగా చదివి ఆ సంఘటనను ఆ తర్వాత మాట్లాడాలి. అది చదివి కూడా తెలుసుకొని కూడా కావాలని మాట్లాడితే అది భక్తితో రాజకీయం చేయాలని చూడడం, అది చాలా తప్పు, అది మంచి పద్ధతి కాదు.
అమ్మాయికి గొప్ప భవిష్యత్తు ఉంది, చిన్న వయసు. కాబట్టి నిజాయితీగా హార్డ్ వర్క్ చేస్తూ నిజాయితీగా మాట్లాడుతూ ఆమె మాట్లాడిందంటే అది ఖచ్చితంగా నిజమై తీరుతుంది. ఆమె ప్రయోజనం కోసం కూడా ఎప్పుడూ ఒక్క పొల్లు కూడా తప్పుగా మాట్లాడదు అనే పేరు తెచ్చుకుంటే రాజకీయాల్లో చాలా గొప్పగా పైకి వస్తారు. ఎందుకంటే అటువంటి వాళ్ళు ఈ రోజుల్లో ఎక్కడ కనపడరు, చాలా కష్టం. ఎవరైనా ఉంటే వారు తొందరగా గుర్తించబడతారు, ప్రజల అభిమానం పొందుతారు, వాళ్ళ పార్టీ అభిమానం పొందుతారు, పైకి వస్తారు. అంతేగాని ఇలా తెలుసుకోకుండా ఏది పడితే అది మాట్లాడినా తప్పే, తెలుసుకొని కూడా దాన్ని కవర్ చేస్తూ కప్పిపుచ్చుతూ అలా మాట్లాడినా కానీ అటువంటి పద్ధతి ఉన్నవాళ్ళు రాజకీయాల్లో కానీ సమాజంలో కానీ ఎక్కడ రాణించరు. కాబట్టి ఆమెకి నా రిక్వెస్ట్ ఏంటంటే తెలుసుకొని మాట్లాడండి. అలాగే మాట్లాడే సమయంలో ఆమె ఏమంటుందంటే, సాయి భక్తులకి బాబాగారు బూతులు నేర్పించారా? నేను ఉన్న విషయం మాట్లాడి ఎవరైతే హిందూ మతంలో ఉంటూ బాబాగారి భక్తులుగా వెళ్ళారో వారిని తిరిగి హిందూ మతంలోకి, అంటే మేమేదో హిందూ మతాన్ని వదిలేసి ముస్లిం మతంలోకి వెళ్ళిపోయినట్టుగా, మేము రోజుకు 4-5 సార్లు నమాజ్ చేస్తున్నట్టుగా, మేము మసీదులకు వెళ్ళి నమాజులు చేస్తున్నట్టుగా, హిందూ దేవాలయాలకు మేము వెళ్ళడం మానేసినట్టుగా ఎంత గొప్పగా చక్కగా ప్రచారం చేస్తున్నారు చూడండి. సాయిబాబా గారిని పూజించే హిందువులందరినీ కూడా వీళ్ళు వేరే మతంలోకి తోసేశారు, వేరే మతం వాళ్ళుగా ప్రచారం చేయడం మొదలుపెట్టేశారు. అంటే దాని అర్థం ఏంటి? బాబా గారిని కొన్ని కోట్ల మంది ఆరాధిస్తున్నారని తెలిసినా కానీ, అంటే వీళ్ళు కొన్ని కోట్ల మంది హిందువులని మతం మారిపోండి, మీరు బాబాగారు హిందువు కాదు ముస్లిం కాబట్టి మీరు మతం మారిపోండి అని అందరినీ వెళ్ళిపోమని చెప్తున్నారు. అంటే వీరు మతాన్ని నిలబెట్టడానికి వచ్చారా, పడగొట్టడానికి వచ్చారా, చీల్చడానికి వచ్చారా? క్లియర్గా అర్థమైపోతుంది. బాబాగారిని దత్తాత్రేయ స్వరూపంగా అవతారంగా భావించి దత్తాత్రేయ స్వామిగా ఆరాధనలు చేస్తూ ఆయనతో కలిపి సకల దేవతలను ఆరాధన చేసుకుంటూ ఏర్పాటు చేసుకొని మందిరంలో సనాతన ధర్మంలో హిందూ దేవతారాధన చేసుకుంటూ 100% హిందువులుగా జీవిస్తున్నటువంటి సాయి భక్తులను వేరే మతం వారిగా భావించే అధికారం వీళ్ళకి ఎవరిచ్చారు? అందుకే కోపం వస్తుంది. ఊరికే ఎందుకు వస్తుంది? ఎందుకంటే ఎవరైనా పెద్దవాళ్ళంటే కొద్దిగా ఆలోచించవచ్చు. ఏమీ తెలుసుకోకుండా, జ్ఞానం అంటే తెలీదు, గురువు అంటే తెలీదు, అవధూత సిద్ధాంతం తెలీదు, దత్తాత్రేయ సంప్రదాయం తెలీదు, హిందూ సనాతన ధర్మంలో ఎన్ని రకాల ఆధ్యాత్మిక మార్గాలు ఉన్నాయి, అఘోరాలు ఎలా ఉంటారు, నాగసాధువులు ఎలా ఉంటారు చూడడమే వినడమే కానీ వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుందో తెలుసా? అవధూతల గురించి వినడమే కానీ వారితో ఎప్పుడన్నా కొంతకాలం గడిపిన అనుభవం ఉందా? ఇవన్నీ మన సనాతన ధర్మంలో ఆధ్యాత్మిక మార్గాలే కదా. అవన్నీ మీరు అనుకున్నట్టే ఉంటాయా? దత్తాత్రేయ సంప్రదాయం తెలుసా నీకు? దత్తాత్రేయ స్వామి ఆయనను దర్శించడానికి ఒక భక్తుడు వస్తే అతనికి పరీక్షలు పెట్టినప్పుడు ఆయన తాగుబోతుగా, తిరుగుబోతుగా రకరకాల రూపాల్లో కనిపించాడు. మీలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే దత్తాత్రేయ స్వామి తిరుగుబోతంట, దత్తాత్రేయ స్వామి తాగుబోతంట అనేస్తారా? అవి చూసి దాని ముందు వెనక ఉన్నటువంటి ఆ యొక్క కథను చదివితే కదా ఆయన ఎందుకు అలా చేశాడో తెలిసేది. అలాగే బాబాగారి కథలో అనేకమైన కథల్లో అనేక రకమైనటువంటి అంతరార్థాలు ఉంటాయి, పరమార్థాలు ఉంటాయి. అవి సాయి భక్తులు క్షుణ్ణంగా 100 సార్లు చదివి తెలుసుకొని వాటిలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకొని బాబాగారిని ఆరాధన చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా కాస్త మనసు పెట్టి ఒకసారి సత్యనంతా క్షుణ్ణంగా చదవండి. మీకు ఎక్కడెక్కడ సందేహాలు వచ్చాయో మా దగ్గరికి అక్కర్లా. మన సనాతన ధర్మంలోనే మహాత్ములు ఉన్నారు, ప్రవచకులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోండి. స్వామి ఇందులో ఏంటి, బాబా ఇలా ఉంది, ఇలా అన్నారు, ఇలా ప్రవర్తించారు, దీంట్లో ఉన్న అంతరార్థం ఉందా? ఎందుకంటే మీరు కూడా బాబా గారిని పరబ్రహ్మగా అంగీకరించారు,
సద్గురువుగా అంగీకరించారు, దత్తాత్రేయ స్వరూపంగా అంగీకరించారు. అలా అంగీకరించిన మహానుభావులు, ప్రవచకులు చాలామంది ఉన్నారు, జ్ఞానులు. వెళ్ళండి, ఓపిక చేసుకొని అక్కడికి వెళ్ళి వారిని అడుగు. వాళ్ళు కూడా మీకు అమ్మా ఇది నిజంగా తప్పే, మీరేం పర్వాలేదు, దీని మీద మీరు ఫైట్ చేయొచ్చు అని అంటే అప్పుడు రండి బయటికి. మీకు మీరే తపస్సంపన్నులుగా, మీకు మీరే గొప్ప సాధు సత్పురుషులుగా, మీరే జ్ఞానులుగా అనుకొని మాట్లాడితే నవ్వుల పాలైపోతారమ్మా. లలిత్ కుమార్ అలాగే సచిత్ర తీసుకొని రోజుకొక కథ చదివేసి ఏదో చేద్దామని చూశాడు. కానీ సాయి సమాజం అంత అవివేకంగా ఏం లేదు. ప్రతి కథకు సమాధానం చెప్పగలదు. మీరు వేసే ప్రతి అపవాదుని ఈజీగా తుడిచిపడేయగలదు. సత్యాన్ని సమాజం ముందు పెట్టగలదు. సత్యం సమాజం సాయి భక్తులు లేదా ఇతర భక్తులు కూడా అర్థం చేసుకోగలరు. సచరిత్రలో మీరు దేన్ని పట్టుకొని చెప్పినా మీరు ఫూల్స్ అవ్వాల్సిందే, కానీ సాయి భక్తులు ఎప్పుడూ ఫూల్స్ కారు. ఎందుకంటే అందులో అంత గొప్ప జ్ఞానం ఉంది, ఆచరణ ఉంది. వేదం, ఉపనిషత్తు, పురాణాలు, సమస్త శాస్త్రాల జ్ఞానాన్ని అందులో హేమాడ్పంతు మహాశయుడు ఏర్పాటు చేశాడు. వేదోపనిషత్తుల జ్ఞానమంతా భగవద్గీతలో ఎలా ఉందో అలాగే అందులో శ్లోకాల్లో నిక్షిప్తమైంది భగవద్గీతలో. ఈ రోజుల్లో తెలుగే రాదు, శ్లోకాలు చదివి ఎవరికి అర్థమవుతుంది? అలా వాటిలో ఉన్న జ్ఞానం అంతా చిన్న చిన్న కథల్లో సులభంగా అర్థమై మనిషిలో మార్పు వచ్చేలాగా సాయినాథుల వారు ఏర్పాటు చేసి తన కథను, తన భక్తులను ఉద్ధరించడానికి తానే రాసుకుంటానని చెప్పి రాసి మాకు అందజేశాడు. కాబట్టి సాయి భక్తులు మిమ్మల్ని ఏదో బూతులు మాట్లాడుతున్నారనో లేకపోతే వేరే వాళ్ళని బూతులు మాట్లాడుతున్నారనో అనడం చాలా చాలా తప్పు. ఫస్ట్ మీరు కదిలించారు దీన్ని. బాబా గారి మీద లేనిపోని అబండాలు వేశారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చాడని, ఝాన్సీ లక్ష్మీబాయిని పట్టించడానికి వచ్చాడని, బాబా గారిని ఇంకా రకరకాల ఆపాదాలు కూడా నేను వాడను. ఆయన్ని దేవుడు కాదని, ఇంకొకటని దుర్మార్గమైనటువంటి పదజాలం వాడి సాయి భక్తుల్ని బాధ పెట్టింది, రెచ్చగొట్టింది మీరు అమ్మ. ఇంకా మీరు బాబాగారిని పూజించే వాళ్ళకు సిగ్గు లేదు, శరము లేదనే పదజాలం కూడా వాడారు. బూతులు మీరు వాడారు, మేము వాడడానికి అవకాశం లేదు. ఎందుకంటే మీరు స్త్రీమూర్తులు. మేము ఏ చిన్న కోపం వచ్చి ఏ చిన్నదన్నా అది చాలా తప్పు అవుతుంది, సంస్కారం కాదు అది. కాబట్టి మీరు మమ్మల్ని ఏమైనా అనొచ్చు, మా గురువుని ఏమైనా అనొచ్చు, మేము మాత్రం మిమ్మల్ని ఏం అనడానికి లేదు. లలిత్ కుమార్ గారి వీడియోలు చూడండి ఒక్కసారి ఎలా మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ పద్ధతి మంచిది కాదు. మీరు చాలా సంస్కారవంతంగానే కనపడుతూ చాలా నెమ్మదిగా బాబా మీద అబండాలు రుద్దేస్తున్నారు. సంస్థానంలో బాబాగారు ఆఫ్ఘన్ నుంచి వచ్చిన ముస్లిం అని ఉంది అన్నారు. మాకు తెలియదు అది. మేము బాబాగారి భక్తులుగా బాబా ఆరాధన చేస్తాం, ఆయన ఇచ్చే అనుభవాలను పొందుతాం, ఆయన నుంచి రక్షణ పొందుతాం, ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలోకి వెళ్ళడానికి ఆయన చూపిన మార్గంలో మేము సాధన చేసుకుంటూ ముందుకు వెళ్తాం. షిరిడి సంస్థానంలో ఏముంది అవి మాకెందుకు? మీరు మంచివాళ్ళు అనుకోండి, మీతో స్నేహం చేస్తాం, మిమ్మల్ని గౌరవిస్తాం. అంతేగాని మీరు ఏ మతంలో పుట్టారు, ఏ కులంలో పుట్టారు, ఎక్కడి నుంచి వచ్చారు, మీ కులం, మతం, ప్రాంతం మాకెందుకు? మీరు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అంతే కదా. మీరు తిరుపతి నుంచో కాశీ నుంచో వస్తే మీరు చెడ్డవాళ్ళైతే అయ్యో తిరుపతి నుంచి కాశీ నుంచి వచ్చారు, చెడ్డవాళ్ళైన పర్లేదు స్నేహం చేస్తావా ఏంటి? మీరు ఆఫ్ఘన్ నుంచో పాకిస్తాన్ నుంచో లేకపోతే ఇంకొక ముస్లిం దేశం నుంచో వచ్చి ఉండొచ్చు, కానీ మీలో మంచితనం ఉంటే, మానవత్వం ఉంటే మిమ్మల్ని మంచివాళ్ళుగా ఆదరిస్తాం. ఇదే కదా మానవులుగా మనం నేర్చుకోవాల్సింది. కులం మతాలతో ఎందుకమ్మా, ప్రాంతాలతో ఎందుకమ్మా? ఆయన ఏం చెప్పాడో వినండి, ఆయన ఏం నేర్పించాడో చూడండి. సాయి భక్తులు బాబాని ఆరాధిస్తుంటే మీరు ఆయన ఎంతసేపు ఆయన ముస్లిం ఆరాధించకూడదు, అది కాదు. బాబా భక్తులకు ఏం నేర్పించాడు? ఆకలి అయ్యేవారికి అన్నం పెట్టమన్నాడు, దాహం వేసిన వాడికి నీరిమ్మన్నాడు, వస్త్రాలు లేని వాడికి వస్త్రం ఇమ్మన్నాడు, ఎవరితో కఠినంగా మాట్లాడొద్దు అన్నాడు,
ఎవరి మనసును బాధ పెట్టొద్దన్నాడు. ఎల్లప్పుడూ భగవంతుణ్ణి జ్ఞప్తిని ఉంచుకోమన్నాడు. జీవితంలో జరిగే ప్రతిదానికి నీ కర్మే కారణం కాబట్టి దాన్ని అనుభవించి దాని నుంచి ముక్తిని పొందమన్నాడు. ప్రతి వ్యక్తికి గురువు ఉండాలి అన్నాడు. గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా భావించమన్నాడు. గురువు లేనివాడు ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మసాక్షాత్కారానికి చేరుకోలేడన్నాడు. ఇది మన సనాతన ధర్మం చెప్పిందే. అందుకే రాముడు కృష్ణుడు కూడా గురువులను ఆశ్రయించారు. జనక మహారాజు గురువు కోసం తప్పించాడు. స్వామి వివేకానందని రామకృష్ణ పరమహంస అనే గురువే అంత గొప్పగా తీర్చిదిద్దాడు. కాబట్టి మన సనాతన ధర్మంలో గురువు యొక్క ప్రాధాన్యత అనన్యం. గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా పరబ్రహ్మగా భావించి పూజించమని చెప్పింది మన సనాతన ధర్మమే. మళ్ళీ ఆ గురువుకు కులం మతం లేదు. జ్ఞానం ఉంటే చాలు, మనల్ని నడిపించగలిగినటువంటి సామర్థ్యం ఉంటే చాలు, ఎవరినైనా గురువు తీసుకోవచ్చు. ఇది తత్వం చెప్తుంది. ఇది ఆదిశంకరులు కూడా చెప్పాడు. చండాలుడు జ్ఞానం కలిగిస్తే ఆయన పాదాల మీద పడ్డాడు. ఏ విధంగా మాట్లాడతారు మీరు? ఏం తెలిసని మాట్లాడతారు మీరు? నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడేస్తూ మళ్ళీ ఏమి తెలియని అమాయకుల్లాగా బాబాగారు మీకు బూతులు నేర్పించారా అని అనడం, భక్తిలో రాజకీయాన్ని జొప్పించడం. నీలాంటి స్త్రీమూర్తికి అది తగదమ్మా. నువ్వు నా కూతురు లాంటి దానివి. నా బిడ్డలు 2 బిడ్డలు ఉన్నారు, ఆడవాళ్ళే, నీ వయసే ఉంటుంది. కాబట్టి నిజం మాట్లాడు. ఏదైనా మాట్లాడే ముందు దానికి కావలసిన ఎవిడెన్స్ చేతులు పట్టుకొని వచ్చి మాట్లాడు. చాలా బలంగా ఉంటుంది. మాలాంటి వాళ్ళం మేము ఆ నిజాలు చూసి కూడా బాబా పాదాలు వదిలిపెట్టకపోయినా చాలామంది సాయి భక్తులు కావాలనుకునేవారు, ఇప్పుడిప్పుడే బాబా భక్తులుగా మారుతున్నవారు, వాళ్ళందరూ నమ్మేస్తారు, వదిలేస్తారు. మీ టార్గెట్ రీచ్ అవ్వాలంటే ఎప్పుడు మేము చెప్పేది ఒకటే, ఎవిడెన్స్ తీసుకొని రండి. బాబా బ్రిటిష్ సైన్యంలో పనిచేసి ఝాన్సీ లక్ష్మీబాయిని పట్టించడానికి ప్రయత్నం చేసిన ఒక సైనికుడు. ఇదిగో బ్రిటిష్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి సర్టిఫికెట్. మీ సాధ్యమవుతుందా? సాధ్యమవుతుందా? షిరిడీకి వచ్చే వరకు బాబాకి పేరే లేదే. ఏ పేరు తీసుకొచ్చి బాబా అంటారు? షిరిడీకి రాకముందు బాబాగారి ఆకారం ఎలా ఉందో ఎవరికి తెలియదే. దాదాపు 40-50 సంవత్సరాల వయసు వచ్చే వరకు బాబాగారి ఆకారానికి సంబంధించినటువంటి చిత్రపటమే లేదే. 50-60 సంవత్సరాల తర్వాతే ఆయన ఫోటోలు రావడం జరిగింది. 18-19 సంవత్సరాలకే 21 సంవత్సరానికి షిరిడీకి వచ్చాడు ఆయన. ఏ ఫోటో చూపించి బాబాది అంటారు? పేరే లేని ఆయనకు ఏ పేరు పెట్టి బాబాది అంటారు? ఏమైనా అర్థం ఉందా తల్లి? పెద్దవాడిగా చెప్తున్నానమ్మా, వాళ్ళలాగా నువ్వు కూడా అబద్ధాలను ప్రచారం చేస్తూ చెడ్డ పేరు తెచ్చుకోవద్దు. రాజకీయాల్లో నీకు మంచి భవిష్యత్తు ఉండాలి, ఒక గొప్ప ఉన్నత స్థానానికి వెళ్ళాలి అంటే నిజాయితీని ఆశ్రయించు. ఏదైనా మాట చెప్పే ముందు ఆ మాటకు తగిన ఆధారాలు పెట్టుకొని మాట్లాడాలి. ముఖ్యంగా బాబా లాంటి సద్గురు విషయంలో, కోట్ల మంది ఆరాధించే సద్గురు విషయంలో, సమాజంలో ఒక పెద్ద వ్యక్తిని మనం ఏదైనా టార్గెట్ చేయాలంటే ఖచ్చితంగా ఎవిడెన్స్తో రమ్మంటుంది చట్టం. పలానా వ్యక్తి తప్పు చేశాడు అని నువ్వు స్టేషన్కి వెళ్తే ఒప్పుకోదు, ఎవిడెన్స్ తీసుకురమ్మంటారు. ఏవమ్మా నువ్వు కానీ లలిత కుమార్ గారు కానీ ఇంకెవరన్నా ఎవిడెన్స్ తెస్తున్నారా? ఉట్టి నోటి మాటలేనా? ఎంత దుర్మార్గం తల్లి. సాయిరాం. అందరికీ మంచి జరగాలి. లోకా సమస్త సుఖినో భవంతు.